హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా ఇష్టంగా తినేలాగా దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు దాకా కూరలు తీసుకుంటున్నాను. వీటిని ఫాక్స్ స్టైల్ మిల్లెట్స్ అని కూడా అంటాము. ఈ కూరలను ఒక గిన్నెలోకి వేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి. ఇలాగ 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళు వంపేసుకొని మళ్ళీ మంచి నీళ్ళు పోసుకొని పక్కన పెట్టేసేయండి. ఏ కప్పుతో అయితే కూరలు తీసుకున్నావో అదే కప్పుతో 1 పావు కప్పు దాకా మినపగుళ్ళను తీసుకోండి. ఈ మినపగుళ్ళను కూడా ఒక గిన్నెలోకి వేసుకొని 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి. ఈ మెంతులని అలాగే మినపగుళ్ళను కూడా 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ మంచి నీళ్ళు పోసుకొని మినపగుళ్ళను కూరలను 4 నుంచి 5 గంటల దాకా నానబెట్టుకోవాలి. నేను 5 గంటలు నానబెట్టాను. 5 గంటల తర్వాత ఒక గిన్నెలోకి 1 పావు కప్పు దాకా అటుకులు తీసుకోండి. ఈ అటుకులను 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి అటుకులు మునిగేదాకా నీళ్లు పోసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోండి, సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మనం నానబెట్టుకున్న మినపగుళ్ళు అలాగే కూరలు బాగా నానిపోయి ఉంటాయి కదా, వీటిలోని నీళ్ళను మొత్తం వంపేసేయండి. నీళ్ళను మొత్తం వంపేసుకొని మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న కూరలు అలాగే మినపగుళ్ళు వేసుకోండి. కూరలు మినపగుళ్ళు వేసుకొని అటుకులు కూడా వేసుకోండి. అటుకులు నీళ్ళతో సహా వేసుకోండి. అటుకులు నీళ్ళతో సహా వేసుకొని మీరు మిక్సీ గ్రైండ్ చేసుకోవడానికి కొంచెం కూల్ వాటర్ తీసుకొని వేసుకోండి. కూల్ వాటర్ 1/2 గ్లాస్ దాకా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగే మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న ఈ దోశ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని చేతితో ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలపండి. ఇలాగ చేతితో బాగా కలపడం వలన పిండి బాగా ఫెర్మెంట్ అవుతుంది. ఇలాగ బాగా కలిపిన తర్వాత పైన మూత పెట్టేసి 8 నుంచి 10 గంటల దాకా పక్కన పెట్టేసేయండి. 8-10 గంటల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే నీళ్ళు ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. దోశపిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. నార్మల్ దోశపిండి కన్సిస్టెన్సీ లాగే ఉండిద్ది. ఇప్పుడు దోశల కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగ ఒక ప్యాన్ పెట్టుకొని ఉల్లిపాయతో రబ్ చేసుకొని దోశపిండిని ఇలాగే స్ప్రెడ్ చేసుకోండి. దోశపిండిని స్ప్రెడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ దాకా నూనెను పోసుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ లేకపోతే 1 నిమిషం పాటు కాల్చుకోవాలి దోశలను. 1 నిమిషం తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్స్ లేకపోతే 1 నిమిషం పాటు కాల్చుకుంటే మనకి దోశలు అనేవి రెడీ అవుతాయి. రెండో వైపు కాల్చుకునేటప్పుడు పైన మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు కూడా కాల్చుకోవచ్చు. టేస్ట్ మాత్రం మామూలు దోశల కంటే కూడా ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు అయితే మనకి కూరలతో అన్నం ఇలాంటివి చేస్తే తినరు కదా, ఇలాగ దోశలు చేస్తే మాయం చేయకుండా చాలా ఇష్టంగా తింటారు. కూరలతో చేసాము అని కూడా తెలియదు, అంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా